కరెక్ట్ సైజ్ వచ్చిందా? నీకే తెలుసు నాది కరెక్ట్ సైజ్ అని. బేసిక్ సైజ్ అది. ఓకే ఓకే దగ్గర ఉండదు. నా ఫస్ట్ బ్రాస్లెట్. ఓకే 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 ఓకే. నా ఇంటర్వ్యూ జరిగినప్పుడు నీకేమైనా గిఫ్ట్ ఇచ్చిందా అంటే ఏమి ఇవ్వలేదు అని సిగ్గు లేకుండా చెప్పినావు. అసలు నీకు బుద్ధుందా? ఏదో ఒకటి ఇచ్చిందని చెప్పొచ్చు కదా. అయితే సరే, ఇప్పుడు నీకు ఇస్తా, అందరికీ ప్రూఫ్ చూపించుకుంటూ ఇస్తాను. ఇక ఫ్యూచర్లో ఏ ఇంటర్వ్యూలో అడిగినా గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిగో, ఎప్పుడు ఏదైనా వీడియో ఎడిట్ చేయమన్నా, ఏదైనా వీడియో పోస్ట్ చేయాలంటే స్పేస్ లేదు అది ఇది అని అంటది. ఇప్పుడు నీకు మంచి సెల్ ఫోన్ కొన్నాను, OnePlus 9 5G. ఇందులో ఎడిటింగ్ మంచిగా చేయొచ్చు, వీడియో కూడా మస్తు వస్తుంది. ఇక మీదట కంప్లైంట్ చేయకు, నేను చెప్పిన వీడియోలన్నీ ఎడిట్ చేస్తూ ఉండు. నాకు నువ్వేం గిఫ్ట్ అవసరం కాబట్టి కొనిచ్చావు. ఏదో ఒకటి గిఫ్ట్ అవసరమో కానీ నువ్వైతే యూజ్ చేస్తావా లేదా? ఫోన్ మాట్లాడవా? వీడియో కాల్ చేసుకోవా? అబ్బా చూడు ఎంత, చూడు ఇది ఎట్లాంటిదో చూడు. ఏదైనా గిఫ్ట్ కొట్టే హ్యాపీగా ఎవరైనా ఉంటారు కానీ మరి రియాక్షన్ చూసినలా. నా అవసరానికి నేను కొన్నా అంట, నా అవసరానికి కొన్నా కానీ నువ్వు వాసినాము. అప్పుడు మమ్మీ ఊర్లో ఉంది, ఆ మమ్మని చూసుకోవడానికి అక్కడికి వెళ్ళింది. సో తనకి స్పెషల్ సర్ప్రైజ్ ఇప్పుడు ఇస్తాము. మొన్న ఇంటర్వ్యూలో నీలాగనే నా పరువంతా తీస్తున్నారు వీళ్ళు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మా మమ్మీని కూడా అడిగిన అనమాట, మీ కొడుకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా నీకు అంటే, వీడియోల వరకు ప్రమోషన్స్ కోసం గిఫ్ట్ ఇచ్చిన ట్యాగ్ చేసిండు కానీ నిజంగా అయితే గిఫ్ట్ ఇవ్వలేదు అని నాకు. ఏంటి అసలు ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్పొద్దనే విషయమే మమ్మీకి తెలీదు, ఏదో పొరపాటున చెప్పేసింది. సో అట్లా అన్నందుకైనా నిజంగా గిఫ్ట్ ఇస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అవును, మనం ఒక వీడియో పెట్టినాం కదా, అందులో నిజంగా అప్పుడు డాడీకి కొబ్బరి పండుగ కొనియలే కదా, అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇచ్చే డాడీ మమ్మీకి గిఫ్ట్. ఇప్పుడైనా తాగు. అప్పుడు అన్నీ ఉండే నా కడుపులో. అప్పుడు కొనని కొబ్బరి బొండం ఇప్పుడు డాడీ ఇచ్చిండు గిఫ్ట్ గా. అట్లా తాగితే రాదమ్మా, ఒక్కటి కాదు రెండు తాగు. చెరుక అది చెరుక. ఎంత పిసినాలు కదా, గిఫ్ట్ అని చెప్పి కొబ్బరి బొండం ఇస్తున్నావా అంటున్నా? మనిషి నీ ఫోటోలు తీయడానికి ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి ఇంట్లో? ఎవరెవరు తీస్తున్నారు ఫోటోలు? తాత తీస్తున్నాడు, మమ్మీ తీస్తుంది, నేను తీస్తున్నా. నాన్న ఎందుకు తీయట్లేదు? సెల్ ఫోన్ ఆడే లేదు, ఇక్కడే ఉంది. ఇగో ఇగో ఇచ్చేసేది నాన్నమ్మకి గిఫ్ట్. దాదా ఇచ్చేయి. ఇదిగో. అమ్మో ఏం రాస్తుందిరా నాన్నమ్మని చదవను. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏం రాస్తుంది? హ్యాపీ బర్త్డే అమ్మా చదువు. సరే ఓపెన్ చేయి, చూపెట్టు, ఓపెన్ చేయమ్మా. అంటే కొబ్బరి బొండంతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా తింటే బాగుంటది కదా. అదే మానిషి కూడా ఎంత ఎక్సైటింగ్ గా తీస్తుందో ఏముందా అని. నాకు తెలిసి అందులో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది నువ్వు ప్లాస్టర్ రివర్స్ ఉల్టా పెట్టు. నీకు తీయడం వచ్చా? నువ్వు ఆగే అమ్మా. అరే రామా, ఇట్లాను ఏముంది అందులో? మమ్మీ అందులో ఏం లేదు, ఇక్కడ చూడు. నిజంగానే సెల్ ఫోను. సెల్ ఫోనే కాదు.
డమ్మీ డమ్మీ ఆన్ చేయి, ఆన్ అవుతుందా చూడు. ఆ చిన్న మానుషమ్మ చిన్నది ఆడుకోవడానికి తెచ్చినట్టు ఇది ఇది ఆన్ చేయి. చెయ్, ఇట్లా చెయ్. ఇట్లా వచ్చు ఆన్ చేద్దాం. పెట్టు ఇట్లా, ఇట్లా ఇట్లా. ఆన్ చేయండి. వచ్చింది. పడేకురా చిట్టి తల్లి. ఇక్కడ పడేస్తుంది. వద్దు. ఇక్కడ ఫోటో దిగవా? ఫోటో అదే గుర్తు పడేయకు. చాలు. చాలు. ఇలా పెట్టు, ఇలా పెట్టు. దా. యా ఇలా. ఫోటో ది. ఇట్లా, ఇట్లా. నువ్వు ఒక ఫోటో తీ. నేనా? ఎవరైనా తీ. మానుషి ఫోటో ఫోటో. ఏ మానుషి మమ్మీ సెల్ఫీ దిగండి ఒకసారి మీ ముగ్గురు. సెల్ఫీ పెట్టడం ఇక చూడు, ఆ సెల్ ఫోన్లో మంచి క్లారిటీ వస్తుంది. ఇక వీడియోలు ఫోటోలు తీయాలి నువ్వే. దా మమ్మీ. ఫోటో దిగవా మానుషమ్మ? ఇక్కడ పట్టుకుంది. ఇక తాత జేబులోది, జేబులో పెట్టా. అమ్మో మమ్మీ అయిపోయిందా? ఇక సో ఫస్ట్ ఫోటో వచ్చిందా మానుషి? వచ్చింది. మనుషులే ఫస్ట్ తీసిన. అయ్యా నా ఏళ్ళు పడ్డది. ఇంకో ఇట్లా పిచ్చి పిచ్చి ఫోటోలు కాకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి తీయమని చెప్పు. ఇప్పటి నుంచి వెళ్ళి సెల్ ఫోన్ లేదని అనొద్దు. వీడియోలు నాకు రాకపోతే చూడు. ఓకేనా మానుషి? ఓకే. మానుషి గిఫ్ట్ ఓన్లీ నానమ్మకే వచ్చింది, నీకు గిఫ్ట్ లేదని బాధపడుతున్నావా? నీకోసం తాత సైకిల్ తెచ్చిండు. ఇంకో వావ్, నీ కొత్త గిఫ్ట్ ని ఈ కొత్త గిఫ్ట్ ని కొత్త సెల్ ఫోన్ గిఫ్ట్ లో ఫోటోలు తీద్దాం. వామో, సైకిల్ ఇట్లా దొక్కాలా? ఓ అయ్యో. కూర్చోబెట్టు. గుడ్ గుడ్ గుడ్. ఉండు. ఫోటో ది డాడీ అందులో. ఇంకో నచ్చిందా సైకిల్? వామ్మో, ఇన్ని గిఫ్ట్లా ఒక్కరోజు. మానుషి తిప్పుతావా? నీకు తిప్పొస్తుందా? అమ్మా చాలా. అమ్మో, ఏంటి స్పెషల్? ఎందుకు సైకిల్ కొన్నట్టు నీకు మానుషి? ఏంటి తిరగడానికా? తొక్కడానికా? నీ హెల్త్ బాగుండాలనుకున్నాడా? మమ్మీ మొన్న ఏమన్నది ఇంటర్వ్యూలో, అన్ని నామకే వస్తే వీడియోల కోసం గిఫ్ట్లు ఇస్తున్నాడు అని అన్నదా? ఇక్కడ రా. ఇట్లా పాపం నీ పుట్టినరోజుకు వాడు సీక్రెట్గా కొనివ్వాలన్నాడు. ఆ రోజు ఎందుకో వీలు కాలేదు. మళ్ళొక్కసారి శ్రీకాంత్ తోటి అటు బాబాయ్ ఇంటికి పోయినప్పుడు కొందామని అనుకున్నాము. ఆ రోజు కూడా అసలు మాకు వీలు కాలేదు. అయితే నలారి బర్త్డేకి పోయినప్పుడు అమ్మకు తీసుకుంటా అన్నారు కదా అని నేను తీసుకెళ్ళి కొనిపించినాను. కొనిపించినాక ఇది అమ్మ వచ్చినాక ఇద్దామని అనుకున్నాడు, కానీ ఇక ఒక ఈవెంట్ లెక్క ఇద్దామని చెప్పేసి ఆపినాము. ఇది కొన్న సంగతి నాకు తెలుసు, కానీ నీకు నేను చెప్పినా ఇది కొన్న సంగతి పొద్దున కూడా అడిగినా, చెప్పినా నాకు తెలియదని అన్న. ఎందుకు? నీ మొహంలో కళ చూడాలి, నీ కొడుకులు ఇద్దరు కొనిచ్చారు ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్, శ్రావణి, రాజశేఖర్ అండ్ అదితి, మానుషమ్మద, సాన్వి, శ్రేయ అందరికి వాళ్ళు కొనియడానికి నేను ప్రోత్సహించిన. మాన్షమ్మ కాదు, నీకు గిఫ్ట్ వచ్చిందిరా తల్లి. ఫస్ట్ టైం నీ కోసము 256 GB ర్యామ్ అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్ల కంటే నీదే ఎక్కువ మెమరీ ఉంటుంది. ఉన్నది కొన్నారు. క్లారిటీ కూడా ఆ రోజే రిలీజ్. ఫస్ట్
ఇప్పుడు కూడా దాని రేటు ఇంకెక్కువనే ఉన్నది, అయినా మనకు వాడు రీజనబుల్గా ఇచ్చేట్టు ఆ గిరి. సరే థ్యాంక్ యూ. గౌరీ మొబైల్స్ ఈసీఐఎల్. అమ్మో మనిషి కూర్చుంటావా సైకిల్ మీద? ఇంకో తాత చూడు నీకు మంచిగా సెట్ అవ్వాలని చెప్పి రిపేర్ కూడా చేస్తున్నాడు. ఏం రాస్తుంది? ఓకే. హ్యాపీ బర్త్డే అమ్మ. అబ్బో ఇంట్లో ఏంటి లేడీస్లో ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు తక్కువ ఏజ్ ఉన్నోళ్ళు ఈరోజు ఫుల్ హ్యాపీ. ఎందుకు? అసలు గిఫ్ట్లు వచ్చినాయి. కొత్త సెల్ ఫోన్ కొత్త సైకిల్ రెండు C తోటే స్టార్ట్ అయింది. ప్లస్ ఇద్దరు సర్నేమ్ కూడా C చింతకిందియా? పెద్దగా 5-6 ఏళ్ళు దాకా దొరుకుతుంది. ఇప్పుడు అర్థమైంది నీకు సైకిల్ దొక్కడం ఎట్లనో. కొంచెం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా దొక్కుతుంది, ఇంట్లో ఆడుకుంటుంది ఇక మంచిగా. తాతేడి గిఫ్ట్ ఇచ్చిన తాతని రమ్మని పక్కకి. తాత ఇక పాయింట్ వేసుకొని వస్తాడట. ఏం కాదు, ఏముంది, లుంగి మన తెలుగు స్టైల్. ఎప్పుడు అట్లా అనుకుంటా. ఏ మనిషి అయ్యా ఇక్కడ ఏం లేదు స్పేస్. మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతావా మనిషి? ఓమో షికార్ అంటే ఎంత ఇష్టం రా చిట్టి తల్లి. ఇప్పుడు ఓన్లీ మన ఇంటి కింద ఇట్లా ఇంట్లోనే తిరగడము, రోడ్డు మీద తర్వాత. రోడ్డు మీద ఎక్కడ అవుతుంది ఇప్పుడు కానీ. సరేనా? సారీ నువ్వు ఫాదర్స్ డేకి వస్తాను కదా, రాలే కదా అప్పుడు. ఏది నువ్వు ఇచ్చినావా? మనిషి అమ్మిస్తుందా? మనిషి ఇస్తుందా? ఏముంది దీని మీద? హ్యాపీ ఫాదర్స్ డే రాజా రాజా పాప అని వస్తుంది. నా పేరేంటి ఎప్పుడు నేను ఇస్తా. ఓపెన్ చేద్దామా? అంతే. అది వీకేసుడే. స్టిక్కర్లు తీస్తాను ఫస్ట్. ఇద్దామా? తీస్తా తీ మరి. ఏముందిరా దీంట్లో? ఫోటో ఫ్రేమ్. హ్యాపీ ఫాదర్స్ డేనా? నానే నానే అబ్బో ఆపి. చూడు ఎట్లా రాజా ఇదెవరు? నేను 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 అను నేను బాగుందా? చూపిస్తావా? చూపెట్టు చూపెట్టు నానే రాసినావు హ్యాపీ ఫాదర్స్ డే రాజా పాప అని రాసినావు నువ్వే. ఇట్లా చూపెట్టు ఫోటో చూపెట్టు. నాకు కావాలి. తిరగొడతాడు. సరే, నువ్వే ఉంచుకో. నేను లాక్కుంటా. ఇంతకేంటిది? చూడు చూడు చూస్తావా? తీనుతి. బ్రాస్లెట్ అని మొలదారమ్మా. అమ్మో రైట్ హ్యాండ్. డాడీ గుడ్ డాడీ సరే పెట్టు నాన్న పెట్టు. మీదే ఇంకో చూడు. పెట్టు పెట్టు. మమ్మీ నాన్న పెట్టుకున్నాడు. కరెక్ట్ సైజ్ వచ్చిందా? నీకే తెలుసు నాది కరెక్ట్ సైజ్ అని. బేసిక్ సైజ్ అది. ఓకే ఓకే దగ్గర చూపించు. నా ఫస్ట్ బ్రాస్లెట్. ఓకే 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 ఓకే. రావట్లేదా? బ్రాస్లెట్ మనిషికి ఇద్దాం. నీది మనిషిది సేమ్. మనిషిది ఉందా? బర్త్డేకి మమ్మీ వాళ్ళు పెట్టింది సేమ్ డిజైనా? రెండింటికి కలిపి మీ ఫోటో దిగుతా. నీదంటే తెస్తా. బ్రాస్లెట్ నా బ్రాస్లెట్ కలిపి ఒక ఫోటో దిగుతా. అయ్యో ఈమె సందులకి వెళ్ళి ఇరికి వస్తుంది. సరే అప్పుడు ఏం నచ్చిందా నీకు? బంగారాన్ని టేస్ట్ చేస్తావా? ఇద్దరు పట్టుకోండి చేతులు. చూడు నీ చూపెట్టు. ఇద్దరు బ్రాస్లెట్. నీ బ్రాస్లెట్ నా బ్రాస్లెట్ చూసినావా? నాన్న నీది పెద్దగా ఉంది నాన్న, చిన్న ఏది ఏది నీ బ్రాస్లెట్ ఏది?
బ్రాస్లెట్ షిప్ అమ్మ ఏం రాస్తుంది బ్రాస్లెట్ మీద? మానుషి అని రాస్తుందా? షిప్ చూపి షిప్ వావ్, దాని మీద మానుషి అని రాస్తుంది, దీని మీద ఏం రాయట్లేదు. షిప్ చూపి వద్దా నీకు? వద్దా నీకు తీసేసుకోనా బ్రాస్లెట్? అమ్ముల్ బర్త్డే చేయించింది, మీరు లేరు కదా అప్పుడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెజెంట్ చేసి మానుషి మానుషి షిప్. అబ్బో, తాత ప్రజెంట్ చేసింది ఇది. ఇది మీ మమ్మీ నాకు ప్రజెంట్ చేసింది. అది ఓకే ఇద్దరికి చూసినావా? రెండు బ్రాస్లెట్లు సేమ్ సేమ్. మమ్మీ అయ్యో. అక్కకి. అయ్యా అరే అరే బాగానే ఉన్నది. ఇప్పుడు ఆ తాత ప్రజెంట్ చేసిండు, అద్వితి ప్రజెంట్ చేసింది. మరి అమ్మ నీకేం ప్రజెంట్ చేసింది? ఏది? ఆ, నేనా అవ్- నేను రాజునే ఇచ్చినా నేను. ఆ. నా కొడుకునే ఇచ్చిన. అద్వితికి యా సరే. ఆచే పట్టుకో. సరే. ఓహో, ఇప్పుడు మా ఇద్దరికి బ్రాస్లెట్లు ఉన్నాయి. మళ్ళీ నీకు ఎవ్వరేం బ్రాస్లెట్ ఇవ్వలేదు. పాపం మెయిన్ ఉండాల్సిన ఆమెకి బ్రాస్లెట్లు ఏంటి ఏం లేదు చెయ్యికి అని అంటారు జనాలు. వాళ్ళు బాధ భరించలేక నీకు ఆల్రెడీ ఇచ్చిన గిఫ్ట్ ని చూపిస్తున్నాను. యానివర్సరీకి ఒకసారి తీసుకున్నది నువ్వు లేవు కదా నేను లేనప్పుడు. నేను ఫస్ట్ టైం నేను ప్రజెంట్ చేస్తున్నాను. మేమున్నాం. ఆల్రెడీ ఇచ్చింది ఇచ్చి పడేస్తున్నా. ఆల్రెడీ ఇచ్చిన కానీ నేను పెట్టలేదు కదా ఎప్పుడు. బాగుందా? ఎవరిది బాగుందిరా మానుషి? ఇది బాగుందా నీది బాగుందా? మానుషిది బాగుంది, నీదేం బాగాలేదు. మమ్మీది బాగాలేదా? ఇట్లా పెట్టండి. నీది బాగుంది కదా. కరెంటు పోయింది. నీదే సరుబా ఏంది స్పెషల్ ఏందా? మా కిస్ ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు? ఇందులో వీడియోలు తీస్తుంది ఇక. హ్యాపీ బర్త్డే ఎవరు? హ్యాపీ బర్త్డే. ఈ హ్యాపీ హ్యాపీ సరూపా, ఈ ఫస్ట్ సెల్ ఫోన్ నువ్వు కొన్నది? రాజబాబు కొనిచ్చింది. నేను అన్నయ్య కలిపి. కలిపా? మ్మ్. ఓకే ఓకే హ్యాపీ బాయ్. హ్యాపీ బర్త్డే నానమ్మ. నువ్వు కూడా రా. చెప్పు అనే ఏం కాట్లేమ్మా, మీరు వెళ్ళండి. ఏమున్నది? ఓకే. ఎనీవే, కంగ్రాచులేషన్స్. వాడిన ఫోన్లో 2 years బ్యాక్ నేను కొనుక్కున్నా, ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు. అంతేనా? అన్నారు కదా అందుకే. హాయ్ అది చూడు మానుషి, మానుషి నువ్వు కూడా హ్యాపీ కదా? నీకు సైకిల్ వచ్చింది. హ్యాపీ. హ్యాపీ సరే మామే మీరు రండి. మీరు సైకిల్ ఇచ్చిండు కదా, రండి. అమ్మా ఏం కాదు, న్యాచురల్. వేసుకోమా వేసుకున్నాక అమ్ములు ఇగో ఇగో ఈ సైకిల్ సైకిల్ సైకిల్, ఈ సైకిల్ మంచిగా దొక్కి కాళ్ళు బాగా బలం తెచ్చుకోవాలి. ఫిట్నెస్ గురించి. ఎంత ఖర్చుతో గిఫ్ట్ కొన్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఉన్నంతలో ఎంత ప్రేమతో చిన్న కానుక ఇచ్చినా దానికి ఎంతో విలువ ఉంటుంది. ఏంటి ఇంత బిల్డప్ కొట్టుకుంటున్నారు, ఇంత ఖర్చు చేశారని అందరికీ చెప్పుకుంటున్నారు అన్న ఉద్దేశంతో చేసిన వీడియో కాదు ఇది. మా కుటుంబంలో మేము సంతోషంగా ఎలా ఎంజాయ్ చేసామో మీ అందరితో ఆ సంతోషాన్ని షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో చేశామంతే. ఈ దీపావళికి మీ ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు, పసిడి, బంగారం, సిరి సంపదలు మంచిగా చేకూరి మీరందరూ హాయిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ మీ రాజ్ అద్వితి. దీపావళి శుభాకాంక్షలు.